నమస్కారం. ఈ ఛానల్‌లో రేఖీ, వాస్తు, మెడిటేషన్, జ్యోతిష్ రత్నాల గురించి చర్చిస్తాం మిత్రులారా. మకర రాశి 2026 అయితే మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అయితే ఈ కార్డ్స్ ఎందుకు? చాలామంది టారో ద్వారా చెప్పండి, ఇయర్లీ చెప్పండి. మకర రాశి ఒకటి, కుంభరాశి ఒకటి చాలామంది రాశారు నా ఛానల్‌లో. అందుకని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఈవెన్ నా స్టూడెంట్స్ కూడా అడిగారు. ఒకవేళ మీరు హీలింగ్ నేర్చుకోవాలన్నా, రేఖీ హీలింగ్ నేర్చుకోవాలన్నా, మెడిటేషన్ నేర్చుకోవాలన్నా, లేక టారో నేర్చుకోవాలన్నా మీరు నన్ను 9991056750 ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. అదే కాకుండా అందులో వాట్సాప్ చేయండి. అదే కాకుండా ఈ యొక్క రీడింగ్ అనేది అమ్మవారి ఆశీర్వాదంతో, రేఖీ యూనివర్స్ ఏంజల్స్ ఆశీర్వాదం. చాలామంది థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఇదే జరుగుతుంది, ఇదే ఫైనల్, నేను చెప్పింది కాకపోతే నన్ను అడగండి. ఇలాంటి థంబ్నెయిల్స్ నేను తయారు చేయను. ఎందుకంటే చేసేవాళ్ళు, జ్యోతిష్యం చేసేవాళ్ళు, రేఖీ చేసేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు అందరూ కూడా భగవంతుడు ఆశీర్వాదం వల్ల చేస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క విద్వత్ ప్రకారంగా చేస్తున్నారు. అని మేమే దేవుడు, మేమే 100% మాత్రం నేను చెప్పను. ఇది మీరు కనెక్ట్ చేసుకుంటే కనుక అమ్మవారి ఆశీర్వాదం, మీ కుల దైవం, దేవతల ఆశీర్వాదం అయితే పదండి. ముందు చూద్దాం. ఫస్ట్ మకర రాశి వరల్డ్ కార్డ్ వెరీ గుడ్. ఈ సంవత్సరం కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం గ్రోత్ ఉంటుంది మీ లైఫ్లో. నెక్స్ట్ క్రియేషన్, ధనప్రాప్తి అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఏమైనా చేయాలంటే చేయొచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందండి, పార్ట్నర్ సపోర్ట్ చాలా ఉంది మీకు. ఓకే, వెరీ గుడ్. మకర రాశి వెరీ గుడ్. ప్రొటెక్షన్ కూడా ఉంది. కాకపోతే ఎక్కడైనా సరే ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్గా మీకు చీట్ కార్డ్ కూడా వచ్చింది, ఎవరైనా మిమ్మల్ని చీట్ చేసే అవకాశం. ప్రొటెక్షన్ గురించి బాగా ఆలోచించండి. ప్రొటెక్షన్లో మీరు ఉంటారు, కానీ మీకు ఒక చీట్ కార్డ్ వచ్చిందంటే మీరు 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఆన్లైన్ పర్చేస్ ఏమైనా చేస్తే ఫేక్గా ఎక్కడికో పేమెంట్ వెళ్ళిపోయి మళ్ళీ బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ బీ కేర్ఫుల్. అయితే ఇది ఒక ఓవరాల్ గ్లిమ్స్ వచ్చింది. వరల్డ్ కార్డ్ వచ్చింది అంటే మీకు మంచి జరుగుతుంది ఈ సంవత్సరం. కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు హెల్త్ చూద్దాం. హెల్త్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ బ్యాక్ బైటింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నెక్స్ట్ డ్రీమ్ క్యాచర్ అంటే ఏదైనా అనుకుంటుంటే కళలు, పగటి కళలు బాగా కంటారు ఈ సంవత్సరం. బాగా పగటి కళలు కానండి. తర్వాత స్ప్రింగ్, బయట ఎక్కడైనా తిరగడానికి ఎక్కువ వెళ్తుంటారు, ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు ఈ సంవత్సరం. మీకు ట్రావెల్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. జయమాకాలి. ధన ప్రాప్తి అయితే ఉంది, దాంట్లో మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అయితే ఏదైనా ఒక లగ్జరీ ఐటెం కొనుక్కోవాలనుకుంటారు, తప్పకుండా ఈ సంవత్సరం నా రూమ్లో ఇది ఉండాలి, లేకపోతే నా ఇంట్లో ఇది ఉండాలి, లేకపోతే నా ఇంట్లో ఒక లగ్జరీ టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఒక పెద్ద వస్తువు ఏదైనా మా ఇంట్లో రావాలి అని ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద కానీ, లేకపోతే ఒక లగ్జరీ ఐటెం గురించి బాగా బలంగా ఆలోచిస్తారు. బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా కొత్త బిజినెస్లు మొదలు పెట్టండి, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ వచ్చే వాళ్ళందరికీ గ్రోత్ వస్తుంది. అదే కాకుండా ఇది లాస్ట్, మీరు మీ ఫ్యామిలీలో మీరే స్ట్రెంగ్త్ కాడు, కానీ మీకు రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ బాగా సపోర్ట్ చేస్తారు. కానీ మీ యొక్క విజ్డమ్ తోటే మీరు ఏమైనా పని చేయాలి, ఏమైనా జ్ఞానంతో సంపాదించాలి. ఉద్యోగాలు కూడా అలాంటివే వెతుక్కోండి. టీచింగ్ కానీ, కొత్తగా అప్గ్రేడ్ ఏమైనా అవ్వాలి, కొత్త టెక్నాలజీ ఏమైనా నేర్చుకోవాలంటే కూడా ఈ సంవత్సరం మీరు నేర్చుకోవచ్చు. పిహెచ్డీ చేయాలనుకున్న వాళ్ళు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ సంవత్సరం సక్సెస్ఫుల్ అవుతారు. అందుకే మేనిఫెస్ట్ చేయమని వచ్చింది. అయితే రిలేషన్షిప్ ఓవరాల్గా ఒకసారి చూసేద్దాం. ఫ్యామిలీ రిలేషన్షిప్ అంటే ఒక్కటే కాదు, మీ పార్ట్నర్ రిలేషన్షిప్ అయితే మీకు చాలా బాగుంటుంది, ప్రేమ అభిమానాలు బాగుంటాయి. కానీ ప్లీజ్ రిలీజ్ పాస్ట్ లైఫ్ పెయిన్. నెక్స్ట్ ఏంటంటే మీకు యూనివర్స్ కూడా కమిట్మెంట్ ఇస్తుంది. మంచిగా భర్తతో ప్రేమ అభిమానాలు పొందే అవకాశం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఒక్కసారి అమ్మవారి ఆశీర్వాదంతో ఏంజల్స్ కార్డ్ 3 కార్డ్స్ తీస్తాను నేను. రీకన్సిడర్ అంటే మీరు పాత ఫ్రెండ్స్ ఎవరో కొత్తగా మీరు మతలబ్ స్టార్ట్ అవుతారు. తర్వాత ఏమో ఇంకా కొత్తగా ఫ్రెండ్స్, వాళ్ళతో ఎక్కువ చర్చలు, ఎక్కువగా కొత్త బిజినెస్లు చేయాలన్న ఆలోచనలు ఇవన్నీ జరుగుతాయి. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నప్పుడు బాగా ఆలోచించి చేయండి అంటున్నారు. లెట్ గో చేయాలి, బాగా మీకున్న పెయిన్స్ అన్నింటినీ కూడా లెట్ గో చేయండి. అయితే ఈ చిన్న వీడియో నుంచి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. जय मां काली. स्वस्ति.